కేతేపల్లి మండలం కొండకింది గూడెం గ్రామంలో బీసీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన కోట్ల సైదులు. కోట్ల సైదులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న మేరెడ్డి, ప్రవీణ్ రెడ్డి మరియు సర్పంచ్ అభ్యర్థి కోట సైదులును సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ. మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారని ఖండిస్తున్న కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. తనమీద లేనిపోని అవరోధాలు కల్పించి ఎమ్మెల్యేకు చెప్పారు అంటున్న కోట సైదులు. సర్పంచి అభ్యర్థిగా గెలిచిన అనంతరమే ఎమ్మెల్యేను కలుస్తానంటున్న కోట సైదులు. మాది నగరికల్ నియోజకవర్గం, నల్గొండ జిల్లా, కేతపల్లి మండలం, కొండకిందిగూడెం గ్రామం. నేను గతంలో యూత్ కాంగ్రెస్ నగరికల్ నియోజక అధ్యక్షుని పనిచేశాను. ఈరోజు మా మండల పార్టీ నుంచి ఒక ఆదేశం వచ్చింది. ఏమనంటే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు. నన్ను ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుర్రో మండల పార్టీ అధ్యక్షుడు కావచ్చు, నగరికల్ ఎమ్మెల్యే శాసనసభ్యులు వీరేశం గారు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కైలాష్ నేత గారు కావచ్చు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని డిమాండ్ చేస్తున్నా. నేనేం పొరపాటు చేసినా, నేనేం తప్పు చేసినా నన్ను పార్టీని ఎందుకు సస్పెండ్ చేస్తారో నాకు సమాధానం చెప్పిన తర్వాత షోకాజ్ నోటీస్ అంటే ఏమి ఇవ్వకుండా ఎందుకు సస్పెండ్ చేస్తారో తెలియాలి. ఇది నా ఫస్ట్ డిమాండ్. అదేవిధంగా మా గ్రామంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. మన కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. దానికి అనుగుణంగానే మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కావచ్చు మన బీసీలకు 42 రిజర్వేషన్ కల్పించడం జరిగింది. కానీ కొన్ని కోర్టులో కేసు వేయడం వల్ల అది ఆగిపోయినది, మనందరికి తెలిసిన విషయమే. ఆ 42 రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మా గ్రామంలో ఈ స్థానం అనేది, సర్పంచ్ స్థానం అనేది బీసీకి రిజర్వ్ అయినది. అప్పుడు గత 2 టర్ములు కూడా మా గ్రామ జనరల్ రావడం జరిగింది. అప్పుడు మా బీసీలు కావచ్చు, మా ఎస్సీలు అందరూ సహకరించారు. ఆ 2 టర్ములు కూడా జనరల్ అభ్యర్థిని గెలిపించడం జరిగింది. కానీ ఈసారి ఏదైతే బీసీకి రిజర్వ్ అయిందో అప్పుడు మా బీసీ సోదరులు కూడా పోటీ చేస్తామని కోరడం జరిగింది. కానీ మళ్ళీ ఎప్పుడైతే కోర్టులో కేసు వేయడం వలన అది పోయిన తర్వాత మళ్ళీ ఏమైందంటే మళ్ళీ మా గ్రామం అనేది జనరల్కి రిజర్వ్ అయింది. జనరల్లో కూడా సరే ఎమ్మెల్యే గారు కొన్ని పేర్లు చెప్పినాడు. వాటికి సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, నా పేరు కావచ్చు, సాయిరెడ్డి పేరు చెప్పిండు. సరే ఎవరో ఒకరు ఫైనల్ చేద్దామని చెప్పి మేమందరం కూడా ఎమ్మెల్యే గారి నిర్ణయానికి కట్టుబడి ఉండి సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి పేరు ఫైనల్ చేసినాం. చేసిన తర్వాత 2 రోజుల తర్వాత తను నేను పోటీ చేయను, నా పిల్లలు వద్దంటున్నారు, నా కుటుంబం వద్దంటని చెప్పి డ్రాప్ అయినాడు. డ్రాప్ అయిన తర్వాత నేను కావచ్చు, సాయిరెడ్డి కావచ్చు పోటీ చేస్తామని చెప్పినాం. అంతకుముందు మా పార్టీ చెందిన వ్యక్తి బీసీ యాదవ్ బిడ్డ అల్లి సైదుల్ అనే వ్యక్తి మా పార్టీ నుంచి టికెట్ అడగడం జరిగింది. జరిగినప్పుడు ఏంటంటే ఎమ్మెల్యే గారు పార్టీని కట్టుబడి మేమందరం పనిచేస్తాం, ఆ ఎమ్మెల్యే గారు నిన్న సుదర్శన్ గారు చెప్పారు కదా ఆయనకని చెప్తే ఆయన నెక్స్ట్ డే వెళ్ళిపోయి మా గ్రామంలో ఉన్న మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో కలిసి ఆయన ప్రచారం చేసుకొని నామినేషన్ వేయడం జరిగింది. దాని తర్వాత మేము తర్జన భర్జన చేసుకొని మా పార్టీ నుంచి కూడా మేము ఓసీలకు వద్దు, బీసీలకు ఇవ్వని ఉద్దేశంతో కోట్ల సైదులు అనే వ్యక్తికి బీసీ బిడ్డకు అవకాశం కల్పించడం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నారు, మా ప్రచారం మేము చేసుకున్న తర్వాత ఏదైతే విత్డ్రాకు 2 గంటల సమయం ముందర వచ్చేసి బీఆర్ఎస్ అభ్యర్థి భయపడి మా ప్రచారం చూసి ఓర్వలేక ఒక బీసీ బిడ్డను సర్పంచ్గా చూసే ఉద్దేశం లేక మళ్ళీ ప్లేట్ ఫిరాయించి సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తిని ఏకగ్రీవం చేస్తామని విత్డ్రా చేసుకుందని మాట్లాడుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ కాడ సమస్య ఏర్పడి ఊళ్ళో జనాలు కూడా ఈసారి బీసీలకు అవకాశ ఉద్దేశంతో అది కాకపోవడం వల్ల నాతో పాటు చాలా మంది అభ్యర్థులు విత్డ్రా చేసుకోలేకపోయినారు. అది అయిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే గారు ఊర్లోకి వచ్చి సుదర్శన్ రెడ్డి మా క్యాండిడేట్ అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అయినా కూడా మేమేం చేసినట్టు ఎమ్మెల్యే గారు ఫోటో వేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీని మాతో పాటు మా ఊరి కామ్రేడ్ సోదరులు కూడా మాకు మద్దతు వచ్చినారు. ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతున్న తరుణంలో ఇప్పుడు మా గ్రామంలో ఏం జరుగుతుందంటే రాష్ట్రం మొత్తంలో బీఆర్ఎస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది. మా ఊర్లో మాత్రం బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు నిలబెట్టిన క్యాండిడేట్ కలిసి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి లేని సస్పెన్షన్ నాకు మా క్యాండిడేట్ ఎట్లా వర్తిస్తుందని నేను కోరుతున్నా. ఇప్పుడు నేను వీడియోలతో సహా ఆధారాలు చూపిస్తే ఈ రోజు కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మాజీ సర్పంచ్ గారు కావచ్చు, ప్రస్తుత సర్పంచ్ అభ్యర్థి కావచ్చు, వాళ్ళ క్యాడర్ కావచ్చు, వాళ్ళ గ్రామ శాఖ కావచ్చు ప్రచారం చేస్తున్నారు. వీడియోలో సహా ఫోటోలు సహా చూపిస్తా. వాళ్ళని సస్పెండ్ చేయకుండా నేను ఒక బీసీ బిడ్డ సపోర్ట్ చేస్తే నన్ను ఎందుకు సస్పెండ్ చేసిర్రు దాని మీద సమాధానం చెప్పాలి. దానితో పాటు కూడా ఒక బీసీ బిడ్డ సర్పంచ్ చేయడం ఇష్టం లేకపోతే ఒక దళితుడైన ఎమ్మెల్యే గారు దీనికి సమాధానం చెప్పాలి. దీని మీద గతంలో ఏదైతే మన ఎల్లమూడలో జరిగిందో ఆ రోజు ఒక బీసీ బిడ్డకు అన్యాయం జరిగితే కుల సంఘాలు కావచ్చు, తీన్మార్ మలాన కావచ్చు, రఘు కావచ్చు, చాలా మంది వ్యక్తులు వచ్చి వాళ్ళ సంఘీభావం తెలిపారు. ఈ రోజు కూడా కొండకిందిగూడెం గ్రామంలో ఒక బీసీ బిడ్డకు అన్యాయం జరుగుతుంటే మీరందరూ స్పందించాలి, బీసీ బిడ్డ గెలుపుకు సహకరించని ఎడల నేను ఒక ఓసీ బిడ్డనైనా కూడా బీసీ బిడ్డకు వెంటనే నిలబడితే సస్పెండ్ చేశారు. దీని మీద గ్రామ ప్రజలు కావచ్చు, మండల ప్రజలు కావచ్చు, నియోజక ప్రజలు కావచ్చు ఆలోచించాలి. అంటే ఎమ్మెల్యే గారు చెప్పిన క్యాండిడేట్ నిలబెడితేనేమో పార్టీలు ఉండాలి, లేదు సస్పెండ్ చేస్తారా? ఎక్కడ అన్యాయం? పార్టీ నేను 10 ఏళ్ళు పనిచేసిన, అధికారం ఉన్నా లేకున్నా గత సర్పంచ్ గెలిపించుకుని ఎంపీటీసీ జెడ్పీటీసీ ప్రతి ఎలక్షన్ లా పార్టీ కోసం కష్టపడ్డా,
పార్టీని గెలిపించిన ఇలా నన్ను ఎందుకు సస్పెండ్ చేసిర్రు? నాతో పాటు మా అభ్యర్థిని సస్పెండ్ చేసిర్రు. నాకు కారణం చెప్పాలి. కారణం చెప్పకుండా సస్పెండ్ చేసినందుకు మీ ఎమ్మెల్యే గారి మీద కూడా చర్యలు తీసుకోవాలని పీసీసీకి డీసీసీకి డిమాండ్ చేస్తున్నా.